అక్రమ మొరం దందా కూడా విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి అక్రమ మొరం దందా ఇది వరంగల్ జిల్లా రాయపర్తి వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన నేపథ్యంలోనే ఇలా సుమారుగా కెనల్ కాల్వకు ఆనుకొని ఉన్నటువంటి అక్రమ మొరం దందా సుమారుగా 4 నుంచి 500-600 ట్రిప్పులు కూడా ఇప్పటికే దాని నుంచి తరలించిన నేపథ్యం ఉంది. ఒక్కో ట్రిప్పుకు 2,500 నుంచి 3,000 రూపాయలు కూడా అక్రమంగా వసూలు చేసి లక్షల రూపాయలు కూడా దోచుకునేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి జేసీబీ అధికారులు, అక్కడ పోలీస్ అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి ఏదైతే కెనల్ కాలువ ఉందో ఆ కెనల్ కాలువకు నైట్లో ఇష్టానుసారంగా 2 నుంచి 3 గంటల లోపు నైట్లో అందరూ పడుకున్నటువంటి క్రమంలోనే ఇక అక్రమ మొరాన్ని దోపిడీ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ చూసినట్టయితే సుమారుగా మనం చూస్తున్నాం అక్రమ మొరం దందాకు అడ్డుకట్టలేదు. వర్ధనపేట కెనాల్ చుట్టూ బొందదోడుతున్నారు. మూకుమ్మడి సహకారంతో మొరం దందా నడుపుతున్నారు. కట్టడియాల్సిన అధికారులు దందాలో పాలుభాగస్తులు అవుతున్నారు. ఇరిగేషన్ అధికారులు పట్టింపు లేదు. రెవెన్యూ అధికారులకు చలనం లేదు. వర్ధనపేట పోలీస్ అధికారులు ఏం చేస్తున్నట్లు రాష్ట్రం అంతా ఇదే దందా. వర్ధనపేట రాయపర్తి కెనాల్లో అక్రమ మొరం దందా బీభత్సం. దళారులు జేసీబీ యజమాని పోలీసులతో కుమ్మక్కై ఇలా ఇష్టానుసారంగా దోపిడీ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి అక్రమ మొరం దందా ఎవరైతే చేసిల్లో, అక్రమ మొరం దందాకు పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో దానిలో అధికారులు ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా పోలీస్ అధికారులు ఉన్నారా, ఇరిగేషన్ అధికారులు ఉన్నారా, ఆ మొరం దందాకు ఎవరైతే దానికి భాగస్వాములైల్లో ఎవరైతే జేసీబీ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ అధికారుల మీద కూడా ఎవరైతే వాళ్ళు తప్పు చేసిల్లో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని ఆ చర్యల్లో భాగంగా ఏదైతే నష్టం జరిగిందో ఈ అక్రమ మొరం దందాలో ఎవరైతే భాగస్వాములైలో ఆ భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి చట్టపరమైనటువంటి కేసులు పెట్టి రికవరీ చేసి ఎవరైతే అక్రమ మొరం దందాను ఉసిగొల్పుతున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న జయబింద్ర పత్రికలో ప్రధానమైనటువంటి వార్త.